రెడ్డి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఏమన్నా ఆయన ఇల్లా? వీళ్ళని అన్నం పెట్టారా లేదా, వాళ్ళని సరిగ్గా చూసారా లేదా, లేదా వాళ్ళ ఇంటికి వీళ్ళు వచ్చి భోజనం చేశారా లేదా అనేటువంటిది చూడటానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళ ఇంటి పక్కిళ్ళు ఏమన్నా ఉన్నారా? లేదు. రోజు వీళ్ళ ఇంట్లో ఏమన్నా ఏం జరుగుతుందో అనేటువంటిది ఆయన అబ్జర్వ్ చేశారా? ఏదో గాలి మాటలు గాలి వార్తలు ఎవరో ఏదో చెప్తే దాని మీద దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం కాదు కదా. ఆయన అక్కడ స్వయంగా ఆయన ఎదిగే క్రమంలో అక్కడ ఇల్లు కట్టించారు, అక్కడ పొలం కొని దాన్ని అంతా కూడా ఇచ్చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఆయన చాలా సందర్భాల్లో కూడా నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా తల్లిదండ్రుల కారణం, మా తల్లి ఎంతో కష్టపడిందని చెప్పిన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు తన తల్లి గురించి చాలా గొప్పగా, తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. రాజకీయాల్లో విమర్శలు చేయటం అనేటువంటిది ఒక ఒక పరిధులు దాటి వస్తుంది. కానీ ఏ తల్లి తీసుకురాలేదంటే వాళ్ళు రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తులు కదా వంశీ గారు. ఏ తల్లి ఏ తండ్రి తిరగలేదు కాదస్తి గారు. ఏ బిడ్డకైనా కానీ ఏ తల్లి ఏ తండ్రి మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఏ తల్లి ఏ తండ్రిని ఎందుకు చూసుకోరు? ఏ తండ్రి ఏ తల్లి అయినా కానీ బిడ్డల మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 90 లక్షలో ఒకరికి ఉంటుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదే విమర్శలు చేసేటువంటి పరిస్థితి, చెల్లి మీదే విమర్శలు చేసేటువంటి పరిస్థితి, కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి, వాళ్ళు ఎవరైతే తల్లిని చెల్లిని తిడుతున్నటువంటి వాళ్ళని మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి అతి కొద్ది మందిలో ఒకరికి ఉంటుందేమో. ఒక కోర్టులో ఒకరికి ఉంటారేమో అట్లాంటి వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తుల్లో ఆయన ఉండి మిగిలినటువంటి 99,99,999 మంది కూడా వీళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారు, ఇలాగే ఉంటారు అని భావించేటువంటి ప్రయత్నం చేయాలని చూడటం అనేటువంటిదే సరైనటువంటి చర్య కాదు. అంటే ఇక్కడ ఆయన చూసింది అయితే మాట్లాడవచ్చు, లేక ఆయన ఎక్కడో ఎవరో ఏదో చెబితే ఇట్లాంటివన్నీ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుపాలు చేశారు అందరు కలిసి. వాస్తవాలు చెప్పరు. ఎందుకంటే ఆయనకు వాస్తవాలు చెబితే ఆయనకు నచ్చదని అనుకుంటారా, లేక వాస్తవాలు చెబితే దానివల్ల మళ్ళీ ఈయన ఎక్కడ మారిపోతాడో, వాస్తవాలు ఎందుకు చెప్పాలి, అవాస్తవాలు చెప్పాలి, ఇలాంటి ఆయన మాట్లాడేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి, దాంట్లో నిజాయితీ ఉండాలి, దాంట్లో వాస్తవ దృక్పథం ఉండాలి. సరే ఒక 10% యాడ్ అయింది అనుకుంటే పర్వాలేదు. అసలు 100% అబద్ధం తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ముద్రేస్తాము అని చెప్పానంటే ఆయన వయసే, చంద్రబాబు నాయుడు గారి వయసు 74 74 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి భోజనాలు పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి ఏమండి? ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా సంక్రాంతి వచ్చిందంటే అక్కడికి వెళ్తున్నారు, నారావారిపల్లి వెళ్తారు, తన తల్లి తండ్రికి నివాళులు అర్పించుకుని. జనరల్గా పెద్దలకి అప్పుడే కదా వంశీ గారు ఎవరైనా చేసేది, సంక్రాంతి నాడు అన్నీ చేస్తారు. అసలు తల్లి తండ్రికి అంత అన్నం పెట్టడం ఏంటి వంశీ గారు? ముఖ్యమంత్రిగా ఉన్నారు, తన అంటే ఆ విమర్శని ఒక ప్రజల్లోకి పంపించడం ద్వారా, ఓ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అట్లా చేశారంట అనే ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి ఆయన మీద ఉన్నటువంటి కొన్ని విమర్శల్ని తిప్పి పంపేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, 10 మందిలో కూర్చున్నప్పుడు ఏంటా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తిడుతుంటే ఆయన ఎట్లా ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకని అన్నారనుకోండి. లేదండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రికి అన్నం పెట్టలేదంట అని అంటాను ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడైంది అందరూ ఒకవైపు ఉంటే వితండంగా ఉంటాడు. అలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేస్తారు. అలాంటి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయటానికి తప్ప ఇది ఏంటో ఇవన్నీ ఇంకా నయ్యం. అదేలేండి, కొన్ని మనం మాట్లాడకూడదు కానీ కొన్ని అంశాలు వాస్తవం కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడితే చాలా ఉన్నాయి. సరే మాట్లాడటం సమంజసమైనటువంటి అంశం కాదు.